పూర్వం ఒక రాజుకి 3 ఒకేలా ఉన్న బొమ్మలు బహుమతిగా వచ్చాయి. చూడటానికి 3 ఒకేలా ఉన్నాయి, కానీ వాటి విలువ వేరు. వాటి విలువ తెలుసుకోవడానికి మంత్రి గారికి ఒక ఐడియా వచ్చింది. ఒక సన్నటి తీగ తెప్పించి మొదటి బొమ్మ చెవిలోంచి పంపించాడు. అది లోపలికి వెళ్ళిపోయింది, ఇక బయటికి రాలేదు. రెండో బొమ్మను తీసుకున్నాడు. దాని చెవిలోంచి కూడా సన్నటి తీగని పంపాడు. అది రెండో చెవిలోంచి బయటకు వచ్చేసింది. ఇక మూడో బొమ్మ తీసుకున్నాడు. మూడో బొమ్మ చెవిలోంచి పంపించగానే నోట్లోంచి తీగ బయటకు వచ్చేసింది. అప్పుడు మంత్రి గారు ఈ మూడిట్లో మొదటి బొమ్మ చాలా ఉత్తమమైనది, బెస్ట్ క్వాలిటీ అని తేల్చి చెప్పాడు. ఈ 3 బొమ్మలు కూడా మన సమాజంలో చూసే 3 రకాల మనుషులకి సంకేతం అని కూడా చెప్తాడు. మూడో రకం ఇన్ఫీరియర్ క్వాలిటీ. విన్న ప్రతి మాటని నోటి ద్వారా ఇతరులకు చెప్పేసే గాసిప్ రాయళ్ళు వీళ్ళు. రెండో రకం మీడియం క్వాలిటీ. ఈ చెవిలోంచి విన్నామా, ఈ చెవిలోంచి వదిలేసామా అన్నట్టు చాలా లైట్గా ఉంటారు. మొదటి రకం బెస్ట్ క్వాలిటీ. మీ రహస్యాల్ని, మీ నమ్మకాన్ని గుండెల్లో దాచుకునే అత్యుత్తమమైన మనుషులు. ఏ విషయమైన వారితో షేర్ చేసుకుంటే అది వాళ్ళతోనే ఉండిపోతుంది. మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఉన్న ఇలాంటి నమ్మకమైన వ్యక్తిని కామెంట్లో ట్యాగ్ చేయడం మర్చిపోకండి. ఈ రీల్ని ఇప్పుడే సేవ్ చేసి పెట్టుకోండి.